నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు. నమస్తే అండి. నమస్తే అండి. గాంధీ గారు, ప్రస్తుతం దేశం అంతటా ఏ ఎయిర్పోర్ట్లో చూసినది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఓకే, సో ప్రధాన నగరాలలో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ఇప్పుడు ఇండిగో ఏదైతే ఒక ప్రభంజనం ఉందో పెద్ద ఎత్తున ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అసలు మీరేమంటారు? ఈ ఇండిగో సంక్షోభానికి కారణాలు ఎవరు అనంటే మీరు ఎవరిని చూపిస్తారు? ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారిని నేనైతే చూపిస్తాను. ఎందుకంటే భారతదేశ విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ ఆయన యొక్క ఫెయిల్యూర్ వల్ల ఇది సంక్షోభం అంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి సంక్షోభం కాదండి. ఇది ఒక కృత్రిమమైనటువంటి సంక్షోభం. ఇది ఒక నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి, ఇది ఒక చేతగానితనం వల్ల వచ్చినటువంటి సంక్షోభం. ఎందుకంటే ఈ డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఎవరైతే సవరించినటువంటి నియమావళి ఉందో తప్పులేదు. ప్రయాణికుల యొక్క భద్రతా దృష్ట్యా, లేదా పైలట్ల భద్రతా దృష్ట్యా, లేదా ఆ ఫ్లైట్ లో ఉన్నటువంటి క్రూ స్టాఫ్ యొక్క భద్రతా దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ వాళ్ళు ఏదైతే నియమావళిని మార్చారో ఆ మార్చినటువంటి నియమావళిని మేము తప్పుపట్టట్లేదు, మార్చినటువంటి నియమాలను కూడా మేము తప్పుపట్టట్లేదు. కానీ మార్చినటువంటి నియమావళి ఏదైతే ఉందో దాన్ని అమలు చేయటంలో ఆ యొక్క ప్రైవేట్ సంస్థలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాయి, ఏ రకంగా ఆ దిశగా అడుగులు వేశాయి, ఎంతవరకు చర్యలు ప్రారంభించాయి, ఎంతవరకు కొత్త స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? సంబంధిత శాఖది, ఆ శాఖ మంత్రిది, ఆ మంత్రి అండర్లో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని. వీళ్ళందరూ కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మొద్దు నిద్రపోతే వీళ్ళ యొక్క నిర్లక్ష్యానికి ఇండిగో ఏముందండి? ఇండిగో ఇట్స్ ప్రైవేట్ బిజినెస్. దేశానికి సేవ చేసే ప్రజల కోసం ఆలోచించే థింగ్స్ ఫర్ మనీ అంతే. సో సంస్థ అంటే మరి దాన్ని పర్యవేక్షణ సరిగా ఈ సంక్షోభం అల్టిమేట్లీ దిస్ ఈస్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ నాయుడు. సో ఈ విషయం ఓన్లీ మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఓకే, మీరు చూపిస్తున్నారు, కానీ కదండి ప్రభుత్వం బాధ్యత ఒక్కనే రీజన్. ఇప్పుడు రామ్మోహన్ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యుడే లేకపోతే ఈ రాష్ట్రంలో వహించేటటువంటి లేకపోతే ఈ రాష్ట్ర లేదా తెలుగుదేశం పార్టీ నాయకుడే కాదు, రామ్మోహన్ నాయుడు ఈజ్ అన్ ఇండియన్ యూనియన్ మినిస్టర్, సివిల్ ఏవియేషన్, భారతదేశ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవడం, రాజకీయమైనటువంటి విమర్శలు చేయడం అంటే వాళ్ళ నిర్మాణం నుంచి మొదలు పెడతాం. వాళ్ళ చరిత్రలు ఏంటి, వాళ్ళ తండ్రి గారు ఏంటి, లేదా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ ఏంటి, వాళ్ళ దౌర్జన్య కాండలు ఏంటి, వాళ్ళ అక్రమాలు ఏంటి, అరాచకాలు ఏంటి, ఇదంతా డిఫరెంట్ సెక్టార్. ఆ విషయంలో మేము మాట్లాడటం మొదలు పెడితే రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పలేడు. బట్ ఇక్కడ రాజకీయంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు, రాజకీయాలు మాట్లాడేటువంటి అంశం కూడా ఇది కాదు. ఓ పక్క ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది మంది ప్రయాణికులు ఫ్లైట్స్ లో జర్నీ చేసేవాళ్ళు, పసి బిడ్డల దగ్గర నుండి నెల నిండిన గర్భిణీల దగ్గర నుండి పండు ముసలివారి వరకు, క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధిలో లాస్ట్ స్టేజ్ లో ఉన్న పేషెంట్స్ వరకు, మెన్సురల్ సైకిల్ ఇబ్బంది పడుతున్నటువంటి అమ్మాయిల వరకు, ఈ కనీసం తాగడానికి నీళ్లు లేక, కూర్చోటానికి లేక నరక యాత్ర అనుభవిస్తున్నారండి. ఇది మన భారతదేశం పరువు పోయింది. ఈరోజు ప్రపంచ దేశాల దగ్గర మన పరువు పోయింది, భారతదేశం యావత్తులో ఆంధ్ర రాష్ట్రం పరువు పోయింది. దీని అంతటికీ కారణం అంటే ఇప్పుడు మంత్రిగా ఏదైనా సక్సెస్ అయితే మంత్రి ఎలాగైతే పిలిచి సన్మానించుకుంటారో, ఆ శాఖలో ఏదైనా ఫెయిల్యూర్ అయితే అల్టిమేట్ గా ఆ నిందైనా, ఆ యొక్క విమర్శనైనా, ఆ యొక్క తిట్ల దండకాన్నైనా ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు తీసుకోవాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో పూల దండలు పడతాయి, చెప్పులు దండలు పడతాయి. తప్పు చేసినట్టు చెప్పుల దండలు వేస్తారు, మంచి చేసినట్టు పూల దండలు వేస్తారు. ఇది ఉన్నటువంటి నానుడు ఎప్పుడు నుండో. కాబట్టి విమర్శించడం రాజకీయంగా నా ఉద్దేశం కాదుగా. నన్ను పక్కన పెట్టండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నాకు ఆయనకి ఏదో రాజకీయమో, లేదా నేను ఉత్తరాంధ్రలో ఉన్నా నాకు ఆయనకి ఏదైనా రాజకీయ పరమైనటువంటి వైషమ్యాలు ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. అర్ణబ్ గోస్వామి గారికి ఏముందండి? సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ ఏమైందండి? వాళ్ళందరూ ఎందుకు రామ్మోహన్ నాయుడు తిడుతున్నారు? సో నో డౌట్
ఇట్ ఈస్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ రామ్మోహన్ నాయుడు. ఓకే. ఇప్పుడు నవంబర్‌లో నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయంటూ జాన్‌లోనే ప్రకటించడం జరిగింది. ఓకే. ఇంతటి సంక్షోభానికి టైం ఉంది అంటున్నారు చాలామంది. ఓకే. మరి ఏం జరిగినట్టు? ఏం జరిగిందో సమాధానం చెప్పాల్సిన రామ్మోహన్ నాయుడు గారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను. విశాఖపట్నంలో సమిట్లు పెట్టారు, లేదా విదేశాలు వెళ్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు అంటున్నారు. ప్రతిదానికి ఒక కంపెనీ ఒక పెట్టుబడి పెడతానంటే డిపిఆర్ అనేది ఉంటది కదా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు దాన్ని. అదే విధంగా మనం ఏ పని చేయాలన్నా ముందు ఒక పని తాలూకా బ్లూ ప్రింట్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఇండిగో లాంటి అతిపెద్ద విమానయాన సంస్థ, భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ, అతి ఎక్కువ విమానాలు నడిపే సంస్థ, అటువంటి సంస్థ పట్ల మీరు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి? మీరు కనీసం ఫాలోఅప్ చేశారా? యూనియన్ సివిల్ ఏవియేషన్ మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రూల్స్ గతంలో తెచ్చాం, దీన్ని ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అసలు ఎయిర్లైన్స్ అన్ని ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా కానీ, లేదా స్పైస్ జెట్ కానీ, అదర్ XYZ ఏ ఉన్నాయి, ఆ కంపెనీ ప్రతినిధులందరితోని లేదా కంపెనీల సీఈఓలతో అందరితోని మీరు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారా? కనీసం ఒక నోట్ ఫైల్ రన్ చేశారా? వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో మీరు అడిగారా? ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ ఎంతమంది, మిగతా కొత్త స్టాఫ్ పలానా రేటుకి మనకు కావాలి అనుకుంటే 2 నెలల ముందే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టి పూర్తి చేయాలన్నటువంటి కనీసం మీరు అడిగారా? ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా మాకేం సంబంధం లేదన్నట్టు చేతులు దులుపుకొని పక్కకు పోయి ఈ రోజు సంక్షోభం వచ్చిన తర్వాత ఇండిగో మీద నెపం నెట్టడమో, ఆ సీఈఓ మీద నెపం నెట్టడమో చేసేటువంటి తప్పుడు కార్యక్రమం ఎందుకు? ముందు బాధ్యత కలిగినటువంటి మంత్రిగా నువ్వు రాజీనామా చేయి. రామ్మోహన్ నాయుడు హెస్ టు రిజైన్. ఆయన రాజీనామా చేసిన తర్వాత అప్పుడు ఆ ఇండిగో సీఈఓని కూడా మీరు బాధ్యత చేయండి, కేసు పెట్టండి, తప్పేం లేదు. అంతే తప్ప ఊరికే నాకేం సంబంధం లేనట్టు చేతులు దులుపుకుని పక్కకి వెళ్ళిపోదాం అంటే కుదరదు కదా. సో ఇది పూర్తిగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క వైఫల్యం వల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఇప్పుడు అది ఇండిగో తప్పిదం చేసిందా, లేకపోతే గవర్నమెంట్ తప్పిదం చేసిందా, గవర్నమెంట్ వాళ్ళు వ్యక్తులు తప్పిదం చేశారా అన్న విషయం పక్కన పెడితే నానా అవస్థలు పడుతుంది అయితే ప్రయాణికులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇండిగో ఎప్పుడైతే ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారో ఈ టైంలో అదను చూసుకుని 5,000 ఉన్న టికెట్ను 50,000 నుంచి 1,00,000 వరకు పెంచేయడం ఎలా చూడాలి? దానికి వీళ్ళు బాధ్యులు కాదా? ఇండిగో ఎటువంటి బాధ్యత తీసుకోదా? నాట్ ఓన్లీ ఇండిగో అండి, ఈ మిగతా విమానయాన సంస్థలు పెంచదు అనుకుంటున్నారండి మీరు? మిగతా సంస్థల తాలూకా ఎయిర్లైన్స్ తాలూకా రేట్లు ఎలా ఉన్నాయో చూడండి. నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు దాన్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి లింక్ పెట్టచ్చు. ప్రైవేటోడు చేతిలో ఉంటే బొంగరం మీద రింగాట ఆడిస్తారు, ప్రజల్ని రక్త పింజరులాగా పీల్చి పిప్పి చేస్తారు, ప్రజల రక్తాన్ని తాగుతారు ప్రైవేటు వ్యాపారస్తులు అని చెప్పడానికి, ప్రైవేట్ వ్యాపార యాజమాన్యాలు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన. ఈ రోజు ఎయిర్లైన్స్ వాళ్ళు చేస్తున్న పనినే మన తాత ముత్తాతలు సామెత చెప్పేవారు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాలని ఆ లేలనే అంటారు. ఓ పక్క ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుంటే బాధ్యత లేదా వీళ్ళకి? వీళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కట్టినటువంటి పౌరులు ప్రయాణం చేసే ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు కదా, ఆ మాత్రం మానవత్వం లేదా? కనీస సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే స్పెషల్ ఫ్లైట్లు వేయాలని, ఇటువంటి పరిస్థితుల్లో తారతమ్యాలు ఆలోచించకూడదు, లాభ నష్టాలు లాభాపేక్షలు ఈ సమయాల్లో ఆలోచించకూడదని మానవత్వం లేదు. కానీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు వ్యాపార దృష్ట్యా మాత్రమే ఆలోచిస్తారు, లాభాపేక్ష మాత్రమే ఆలోచిస్తారు తప్ప సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు ఆలోచించరు. బికాస్ దే ఆర్ ఆల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PPP మోడల్ అని చెప్పి అన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతుల్లో పెడితే ఎప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా ఇంతే. ఎవడో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితి చెప్తే ప్రభుత్వం ఇండివిజువల్ గా చేసేది ఏముంటది? ప్రైవేట్ వాడి చేతుల్లో వ్యవస్థ మొత్తం పెడితే ఇలాగే సర్వనాశనం అవుతుంది, ఇలాగే ప్రజలను దోచుకుతుంటారు. ఇక్కడ విమాన టికెట్లు దోచుకుతున్నారు, రేపు ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ సీట్లు దోచుకుతుంటారు, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి అమ్మేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ గా మనకి విమానయాన సంస్థలో ఎగ్జాంపుల్ కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏది ఉన్నప్పటికీ గవర్నమెంట్ కంట్రోల్ అనేటువంటిది వీటి మీద ఉండాలి. రెండోది, రామ్మోహన్ నాయుడు తప్పు ఏంటంటే నిన్న ఎప్పుడు చూశాను, గవర్నమెంట్ ఏదో ఆర్డర్స్ ఇచ్చింది, మినిమం 500 కిలోమీటర్లకు అయితే ఎంత, ఆ పైన అయితే ఎంత, ఎంతకు మించి విమాన టికెట్ ధరలు ఉండకూడదని చెప్పి గవర్నమెంట్ ఏదో ఇచ్చిందని చెప్పి పెట్టారు. అదే పని మీరు ఒక వారం క్రితం ఎందుకు చేయకపోవాలా? ఈ సంక్షోభం రాకముందు ఆ యొక్క నిర్ణయం మీరు ఎందుకు తీసుకోపోవాలా? ఫ్లైట్లు కనీసం అంటే దేర్ ఇస్ నో ఫాలో అప్ అండి. కనీసం సమీక్ష చేయడం కానీ, పర్యవేక్షణ చేసుకోవడం కానీ, వారి తన మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో అన్నటువంటి దాని మీద దృష్టి పెట్టడం కానీ ఇవన్నీ మానేసి ఆ రీల్స్ చేసుకుంటూ, భోగాపురం ఎయిర్పోర్ట్ లో రీల్స్ చేసుకుంటూ, అక్కడెక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే రీల్స్ చేసుకుంటూ, ఈయన సివిల్ ఏవియేషన్ మంత్రా లేకపోతే ఇండియన్ రీల్స్ మినిస్ట్రీ మంత్రా అన్నట్టు తయారైంది రామ్మోహన్ నాయుడు పరిస్థితి. కాబట్టి ఏంటంటే చేతగాని వ్యక్తుల చేతుల్లో అధికారం పెడితే ఇగో ఇలాగే ఇబ్బందులు ఎదురవుతాయని ఇంకోసారి నిరూపణ జరిగింది.
ఇప్పుడు ఇంత సంక్షోభం ఇండిగో నుంచి ఎదురవునప్పుడు, ప్రజలు అవస్థలు పడుతున్నప్పుడు మోడీ గారు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అంటారా? సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటారా? అవసరం లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను అన్నండి. ఆ మాట ఎవరన్నా తప్పే. అయితే భారతదేశ ప్రధానిగా ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలు మీరు గమనించండి. నిన్న కాక మొన్న పుతిన్ గారు వస్తే ఆయన ఏర్పాట్లు పరిశీలించడం కానీ, ఈయనే స్వయంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రోటోకాల్ పక్కన పెట్టి, సరే ఆయన బీజేపీ పార్టీ నాయకుడు అయినప్పటికీ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి పట్ల నాకు అమితమైనటువంటి గౌరవం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. సో ఆయన వెళ్ళడం, రిసీవ్ చేసుకోవడం, ఆ విదేశీ వ్యవహారాలు అవన్నీ చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి మంత్రులు ఉన్నది దేనికి? ఇంకా ఏం జరిగినా ప్రధానమంత్రి మీద, ఏం జరిగినా ముఖ్యమంత్రి మీద వేసేస్తే ఆ మాత్రం మంత్రి మండలి ఎందుకు? మంత్రులు ఉన్నది దేనికి? రిలీజ్ చేసుకోవడానికి మంత్రులు ఉన్నది. సో సక్సెస్ అయితే మంత్రి కోటాని, ఫెయిల్ అయితే పిఎం కోటలు వేసేద్దాం అంటారా? సో ఖచ్చితంగా పిఎం అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి, అందులో నో డౌట్. అయితే దానికి ముందు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేసి కేబినెట్ నుండి తప్పుకుంటే దెన్ వి విల్ ఆస్క్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంతే తప్ప లోకేష్ గారి మాటలు కూడా గట్టిగానే వినపడుతున్నాయి కదా. అసలు హూ ఇస్ లోకేష్ అండి? ఎవరు లోకేష్? ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రా, దేశానికి సకల శాఖ మంత్రా? నాకు అర్థం కాదు. అర్ణబ్ గోస్వామి గడ్డెట్టాడు, ఆయన ఇంకా ఇలా బుద్ధి జ్ఞానం రాలేదు. మన పరువు ఆంధ్ర రాష్ట్రంలో పోతే సరిపోదు, దేశవ్యాప్తంగా పోవాలి. అదే హూ ఇస్ దిస్ లోకేష్, హూ ఇస్ ద బ్లడీ లోకేష్ అనేది కూడా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు టీడీపీలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నారు లోకేష్ గారు, అందరికీ తెలిసిన విషయమే. అవును అవును, నేనైతే ఫస్ట్ ప్లేస్ ఇస్తాను, మీరు ఇంకా సెకండ్ అన్నారు. నేనైతే ఫస్ట్ ప్లేస్ ఇస్తాను, మీరు ఇంకా సెకండ్ ప్లేస్ అన్నారు. పేరుకే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ పరిపాలన అంతా లోకేష్ బాబుదే. అది అందరికీ తెలుసు, ఈజ్ డిఫాక్టో సీఎం అని. చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఫస్ట్ ప్లేస్ మీరు అంటూనే ఉన్న నేపథ్యంలో ఇవన్నిటికీ చూసుకోవాల్సిన ఒక బాధ్యత, లేకపోతే సమీక్షించాల్సిందో ఫాలోఅప్ చేయాల్సిందో లోకేష్ గారి పైన కూడా ఉంటుంది. కాబట్టి పార్టీకి సంబంధించి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు వాయిస్ వినిపిస్తే అసలు ఏం జరిగిందో కనుక్కుంటారు, రూట్ కాజ్ తెలుసుకుంటారు. సో లోకేష్ గారు కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది అనడంలో తప్పేంటి? ఇప్పుడు ఉట్టి కేకర్లేనమ్మా ఆకాశానికి ఎగురుతుందన్న సామెతోటి ఉండేది గతంలో. అలా ఏంటంటే నారా లోకేష్ విద్యాశాఖకు మంత్రి. ఈ రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఆయన సొంత శాఖను ఆయనే సమీక్షించుకోలేడు. ఆయన సొంత రాష్ట్రంలో, ఆయన సొంత శాఖలో పిల్లలు గురుకులాల్లో మంచినీళ్ళు తాగి హెపటైటిస్ బిలు బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే ఓ పక్క, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో డిస్పెన్సరీలో ఆక్సిజన్ అందుబాటులో లేక ఊపిరాడక విద్యార్థులు ప్రాణాలు పక్క వదిలేస్తుంటే, ఇంకో పక్క కొంతమంది విద్యాలయాల్లోనే అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటే, కనీసం ఇంత దుర్మార్గంగా దౌర్భాగ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఉంటే, ఓ పక్క పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకునేటటువంటి ఆ స్కూల్ రేటింగ్ పడిపోతూ ఉంటే దాని మీద డ్రాప్ అవుట్స్ రేట్ పెరిగిపోతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి విద్యాశాఖ మంత్రిగా చరిత్రలో నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ది వరస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నిలబడుతున్నటువంటి నారా లోకేష్ గారిని, సరే మీరు సివిల్ ఏవియేషన్ సంబంధించిన దాంట్లో కూడా ఆయన చూస్తే తప్పే ఉంది అంటే, ఎక్కడ ఏమి చేయలేడు అక్కడేం చేస్తాడండి, ఊరికే టైం వేస్ట్ చేసుకుని ఏదో మీడియాలో పబ్లిసిటీ కోసం తప్పితే ఇంకోటి కాదు. ఇప్పుడు మీరు చెప్పింది ఎలాగుందంటే, నారా లోకేష్ గారు ఆ మధ్య క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు, ఇండియన్ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ కి. ఆయన వెళ్ళి ఆయన స్ఫూర్తిస్తేనే ఉమెన్స్ గెలిచారట. మరి ఇప్పుడు నిజంగా ఇండిగో సంక్షేమంగానే సెటిల్ అయిపోతే అబ్బాబ్బా నారా లోకేష్ వెళ్ళి సెటిల్ చేసి వచ్చారని చెప్తారు వీళ్ళు. అది వరస్ట్ గా ఫెయిల్ అయ్యింది కాబట్టి నారా లోకేష్ టీం కామ్గా ఉన్నారు. కానీ అప్పటికి దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. ఆయన ఎవరన్నా ఎమ్మెల్సీ గారిని ఒకరిని, మన పట్టాభిని ఒకరిని ఇలా పెట్టి నేషనల్ మీడియాలో జాకీలు లేపుదామని చూశారు, కానీ నేషనల్ మీడియా ఇలా జాయింట్లు ఇచ్చేసినట్టు మాట్లాడారు. కాబట్టి ఇప్పటికే పరువు పోయింది. ఇక ఈ అంశం మీద లోకేష్ గారు ఎంత ప్రచారం తగ్గించుకుంటే అంత ఆయనకే మంచిది. రామ్మోహన్ నాయుడు గారు ఎంత పని చేస్తే అంత ఆయనకి మంచిది. పబ్లిసిటీలో కాదు, పనిలో ఉండండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా సఫర్ అవుతున్నది ప్రయాణికులు కాబట్టి ఖచ్చితంగా తొందరగానే సంక్షోభం నుంచి గట్టెక్కాలని కోరుకుందామండి. ఇక ఏపీలో మరొక వార్త చాలా గట్టిగా మనం చూస్తూనే ఉన్నాం. ఏపీ ఫైబర్ కేసుకు సంబంధించి సాక్ష్యాలు లేవు అని అంటూ చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని కొట్టివేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఒక వాదన బలంగా వినిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటేనండి, వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ చంద్రబాబు నాయుడు గారు దేన్నైనా మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు. ఆయన చాలాసార్లు చెప్తారు సంక్షోభంలో నేను అవకాశాలు ఎత్తుకుంటానని. అదేవిధంగా ఆ ఫైబర్ నెట్ కేసు అయితే కానివ్వండి, లేదా ఇతర కేసులు అయితే కానివ్వండి, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ సంక్షోభంలో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా
అవకాశాలు ఎత్తుక్కున్న అధికారంలో వచ్చే ప్రయత్నం చేశాడు, సఫలీకృతుడయ్యాడు. అదే విధంగా ఏ వ్యవస్థ మేనేజ్ చేయడంలో కూడా ఆయన చాలా దిట్ట. ఆయన మీద సుమారు 18 కేసుల్లో స్టేలు ఉన్నాయి. నిజంగా ఇక్కడ మనం న్యాయం నిరూపణ జరుగుతుందా లేదా అని పక్కన పెడితే, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీద అనేక సిబిఐ కేసులు పెట్టడం జరిగింది, ఈడీ కేసులు ఉండడం జరిగింది. ఎంతో రెగ్యులర్ గా, ఎంతో హానెస్ట్ గా, ఎంతో డిసిప్లిన్ గా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి సుమారు 2010 నుంచి 2009 సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు పెట్టినటువంటి ప్రతి అక్రమ కేసు సంబంధించి విధిగా కోర్టు పిలిచిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. సుమారు 16 నెలల పాటు జైల్లో గడిపి వచ్చారు. అయినా ధైర్యంగా, స్థైర్యంతో ఈ రాష్ట్ర రాజకీయాల్లో చెరగినటువంటి ముద్ర వేసుకున్నారు. అది హానెస్ట్ గా ఉండేటటువంటి మనిషి చేయాల్సింది. లేదు, ఒక మోసపూరితమైనటువంటి మనిషి ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని ఎంతసేపు కూడా కేసులకు దూరంగా జరుగుతూ కాలయాపన చేస్తూ తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందే ఆలోచనలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటారు తప్ప ఇంకోటి కాదు. రెండవది, ఇప్పుడు కేసు పెట్టినటువంటి వ్యక్తులనే ప్రలోభాలకు గురి చేసి లేదా బెదిరించో వారితోనే ఈ విధమైనటువంటి అక్రమాలు జరగలేదని చెప్పించే కార్యక్రమం ఒకటి జరుగుతుందని చెప్పి అనేక వదంతులు వినబడతా ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇవన్నీ కోర్టు పరిధిలో ఉండేటువంటి కేసులు కాబట్టి మనం దీని మీద మరింత లోతుగా వెళితే ఖచ్చితంగా ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద వస్తుంది. నేనైతే ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు సుమారు 7 వయసులో ఉన్నారు. ఈ వయసుల తర్వాత ఎవరైనా సరే 100 నిండు 100 మీరు చల్లగా ఉండాలని కోరుకుంటాను. చంద్రబాబు గారు 100 ఏళ్ళ తర్వాత 110 ఏళ్ళకో 105 ఏళ్ళకో ఎవరైనా కాలం చేయక తప్పదు. ఇది కాలక్రమేణా జరిగే వ్యవహారం. అయితే బతికినప్పుడు మనం మరణించాక నలుగురు కూడా ఏం బ్రతుకురా వీడిది అనే కంటే అదే నలుగురు ఏం బ్రతికాడరా వీడు అని చెప్పుకునే విధంగా మీరు ఉండాలి. అంటే మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి. మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలంటే మీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా నిష్పక్షపాతంగా లోతైనటువంటి విచారణ జరగాలి. అల్టిమేట్ గా అది తప్ప ఒప్ప కుట్రపూరితమైనటువంటి కేసు అనేవి తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అంతే తప్ప అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకుని మీకు సంబంధించిన వ్యక్తులతో ఏదో రకరకాల కార్యక్రమాలు చేసి కేసునే విత్డ్రా చేసుకునే పరిస్థితిలోనో లేకపోతే కేసుకే కోర్టు చెప్పినప్పుడే ఈ కేసులో ఏమీ లేదని చెప్పి సంబంధిత శాఖ అధికారులతో చెప్పించడం అనేటువంటిది పూర్తిగా తప్పు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా. మీరు చంద్రబాబు నాయుడు గారిని నేనైతే ఒకటే అడుగుతున్నా, మీరు మీ మీద ఉన్నటువంటి కేసులు నిష్పక్షపాతంగా సిద్ధంగా ఉంటే ఇచ్చేటటువంటి రేపు ఆధారాలు అవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీ దగ్గర అధికారంలో ఉంది, మీరు కేసులు మాఫీ చేసుకుంటున్నారు, మాఫీ చేసుకోవచ్చు. రేపు ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత ఇంకొకరు వస్తారు. ఎందుకంటే అధికారం ఎల్లకాలం మీ దగ్గర మా దగ్గర ఉండిపోదు. అధికారం అనేది మారుతూ ఉంటుంది. మారినప్పుడు మన పూర్వీకులు ఏ విధంగా చేశారో లేదా మనకన్నా ముందు వారు ఏ విధంగా చేశారో ఆ రకమైనటువంటి అడుగుజాడలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చేతనైతే మంచిదారి వేయడం తప్పితే ఒక అవినీతితో కూడినటువంటి రహదారి మాత్రం భవిష్యత్ తరాలకు వెయ్యొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అండి, ఇప్పుడు సాక్ష్యాలు లేవు అని అంటున్నారు. మరి సాక్ష్యాలు లేవు అని అన్నప్పుడు ఆ రోజు జరిగింది పరిస్థితులు మనం చూసాము, అంత హడావిడి జరిగింది. సాక్ష్యాలు ఉన్నాయా లేవా అన్నది 2 రకాలండి. నేను న్యాయవాదిని కాబట్టి చెప్తున్నా. కేసు పెట్టేవారిది ఒక వెర్షన్ ఉంటది, కేసు ఫేస్ చేసేవారిది అంటే ఎక్యూజ్డ్ వెర్షన్ ఒకటి ఉంటది. వీళ్ళు నువ్వు చేసావని అంటారు, అతను నేను చేయలేదు అంటారు. చేసావా చేయలేదా అన్నది అల్టిమేట్ గా చేయాల్సింది న్యాయస్థానాలు. ఏదో ప్రభుత్వంగా పోలీస్ అధికారులుగా వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, కోర్టులో వాదనలు, ఈ మధ్యలో ఛార్జ్ షీట్ అనేటువంటిది వెయ్యాలి. ఇదంతా కూడా డ్యూ ప్రాసెస్. అంతే తప్పితే అధికారం ఉంది కదా అని చెప్పి కేసు పెట్టిన ఆఫీసర్లే వెళ్ళిపోయి ఇవన్నీ అప్పుడు లేదు ఇప్పుడు లేదంటే మరి ఆ రోజు అధికారి ఎందుకు చేశాడు? ఆ తప్పుడు పని అధికారి ఎందుకు చేశాడు? ఆ అధికారిని కదా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, అది ఎందుకు చేయరు? కాబట్టి ఇవన్నీ కేవలం ఇట్స్ ఎ గేమ్ తప్పితే ఇంకొకటి కాదండి. సో ఇది విషక్రీడగా నేను అభివర్ణిస్తాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికారం ఉంది కాబట్టి పులి మీద స్వారీ చేస్తున్నాను అనుకోవచ్చు. పులి మీద స్వారీ ఎప్పటికైనా ఎవరికైనా ప్రమాదమే. పులి మీద వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, పులి దిగిన తర్వాత అసలు విషయం, అసలు రంగు బయటపడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు. ఏదైనా మీ వైపు న్యాయం ఉంది, మీ వైపు ధర్మం ఉంది అనుకుంటే దాన్ని కోర్టులు తేల్చనివ్వండి. అంతే తప్ప అధికారులతో విత్డ్రా చేయించుకోవడం అనేటువంటిది రాజకీయంగా నేనైతే కొత్తగా చూస్తున్నటువంటి ఒక విషయ సంస్కృతి.
ఓకే. అండ్ ఏపీలో కొంతమంది ఆలోచన విధానం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఏదైతే రాజధాని ఉంటుందో రాజధాని మీద ఫోకసింగ్ ఎక్కువగా ఉంటుంది. తెలిసిన విషయమే. ఓకే. సో పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజధాని బేస్ చేసుకుని రావడాన్ని చూస్తూ ఉంటాం. రైట్. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే ఏపీకి రాజధాని అమరావతి. అక్కడ విస్తృత మనం చూస్తున్నాం. అక్కడ నిర్మాణం ఎలా జరుగుతోంది, సచివాలయానికి సంబంధించి కావచ్చు, హైకోర్టుకి సంబంధించి కావచ్చు, నిర్మాణాలు అయితే అట్టహాసంగా జరుగుతున్నాయి. చాలా బాగుంది, మంచి పరిణామమే. కానీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మనం లులు తీసుకున్నా, టీసీఎస్ తీసుకున్నా, కాగ్నిజెంట్ తీసుకున్నా, ఓకే, గూగుల్ డేటా సెంటర్ తీసుకున్నా, ఈ కంపెనీస్ అన్నీ కూడా వైజాగ్లో పెడుతున్నారు. ఓకే. ఎలా చూడాలంటారు మీరు? అంటే మరి అమరావతి డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? రెండు విషయాలండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అమరావతి పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు, ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటున్నానంటే సుమారు వచ్చినటువంటి ఈ 15-18 నెలల కాలంలో సుమారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ లక్షల కోట్ల రూపాయల అప్పులు సుమారు నాకు తెలిసి ఫిగర్ ప్రాబుల్ 2 లక్షల కోట్లు, 1,50,000 కోట్లు అంటున్నారు. అంత తప్పు చేసి ఏం చేశాడంటే దానికి సమాధానం లేదు. సరే, ఎన్నికలకు ముందు అమరావతి ఇస్ అ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? అమరావతిలో ఉదాహరణకి ఒక 20,000 ఎకరాలు, ఒక 40,000 ఎకరాలు ఉంటే డ్రైన్లకి, రోడ్లకి, ఇతర సముదాయాలకి, భవనాలకి, భవంతులకి అన్ని ఇచ్చేగా ఒక 8,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 8,000 ఎకరాలని అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బుతో రాజధాని కట్టేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ సెల్ఫ్ సస్టైన్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్, దీనికి డబ్బులతో పనే లేదు అన్నటువంటిది ఒక కథ. ఇది కథ కాదు అన్న స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్ణించారు. మరి ఇప్పుడు అమరావతికి మరి మీరు కేటాయింపులు చేయకూడదు కదా? సరే, చేస్తున్నారు, తప్పులేదు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలి. కానీ ఎంతవరకు? కిలోమీటర్ రోడ్డుకి ఎన్ని వందల కోట్లు వేస్తారు మీరు? కిలోమీటర్ రోడ్డుకి 70 కోట్లు, 30 కోట్లు, 15 కోట్లు ఏంటి? ఆ రేట్లు ఏంటి? అడుక్కి 15,000 ఏంటి? అంటే మీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టుల పేరు చెప్పి, వర్కుల పేరు చెప్పి ప్రభుత్వ సొమ్మును లూటీ చేస్తున్నారు. అమరావతిని బూచిగా చూపించి, అమరావతిని చూపిస్తూ ఒక పెద్ద అవినీతి కార్యకలాపాలు అమరావతి వేదికగా చేస్తున్నారు. ఒకటి. రెండు, పోనీ అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమంటే అమరావతిలో ఉన్నటువంటి భూమి తాలూకా సాయిల్ చూస్తే గుండె తరుక్కుపోద్ది. అంత అద్భుతమైనటువంటి సాయిల్ అది. 3 పంటలు పండే భూమిని ఈ రోజు కాంక్రీట్ జంగల్గా మారుస్తుంటే ఆ రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారు. మీరు తొలి దశలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు 2వ విడత పూలింగ్ అంటున్నారు, మళ్ళీ 3వ విడత పూలింగ్ అంటున్నారు. అమరావతిలో సరిగ్గా ఒక రైల్వే స్టేషనే లేదు. అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, దానికి ఎన్నో వేల ఎకరాలు అంటారు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే కేవలం అమరావతి పేరు చెప్పి భూ దోపిడీ చేస్తున్నారు, ఆర్థిక దోపిడీ చేస్తున్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. అడిగితే అమరావతిని చూపిస్తున్నారు. అలాగని చెప్పి గ్రౌండ్ రియాలిటీ ఏమన్నా ఉంది అంటే ఇక్కడ ఆపరేషన్ డన్, పేషెంట్ డెడ్. అది అక్కడ పరిస్థితి. ఎందుకంటే అప్పులు చేసేస్తున్నారు, లేదా కాంట్రాక్టుల పేరు దోచిపెడుతున్నారు. పోనీ ఏమైనా అక్కడ కడుతున్నారు, చేస్తున్నారు, ఏమైనా కొత్త వస్తున్నాయి, చేస్తున్నాయి అంటే ఏమీ లేదు. వేరే కమింగ్ టు విశాఖపట్నం, పార్ట్ నెంబర్ 3. మీరు అడిగారు విశాఖపట్నం ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే, ఎస్, మీరు చెప్పిన గూగుల్ డేటా సెంటర్ కాదు అది, అది అదానీ డేటా సెంటర్, విచ్ వాస్ బ్రాట్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీసీఎస్ బ్రాట్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇన్ఫోసిస్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. యోకోహామా టైర్స్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లేదా ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కైలాసగిరి స్కై బ్రిడ్జ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్న ఎన్ఐడి ఫ్లైఓవర్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు గొప్పగా విశాఖపట్నంలో చెప్పుకున్న సిఆర్ఆర్ మ్యూజియం బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టాన్ని దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే క్రెడిట్ చోరీ అని చెప్పి మేము బిరుదిచ్చాం ఆయనకి. ఆయన్ని మించి పక్కోడి కష్టాన్ని దోచుకునేవాడు ఎవడు ప్రపంచం మీద ఉండడేమో. బహుశా పక్కోడి కష్టాన్ని దోచుకోవడాన్నే ఒక క్రీడగా ఒలింపిక్స్ లో పెడితే ఖచ్చితంగా భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకురాగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి, లేకపోతే వీళ్ళు చూపిస్తున్నటువంటి అభివృద్ధి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పాలనలో కానీ, మా పాలన అంతా సింప్లిసిటీతో కూడినటువంటి పాలన. మేము పరిపాలించినప్పుడు మేము ఏం చేసాం మా ఇంటోడికి కానీ పక్కింటోడికి కానీ తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారిదేమో అంత పబ్లిసిటీ పాలన. ఆయనేమో ఏమీ చేయకుండానే ప్రపంచం అంతా ప్రచారం చేసుకుంటాడు. కాబట్టి ఈ రోజు ఆయన అధికారంలో ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ రోజు వాళ్ళు చెప్పుకుంటున్నవన్నీ కూడా మేము మాట్లాడి ఉండకపోవచ్చు బయట గట్టిగా, కానీ పేపర్ మాట్లాడుతుంది, ఒక నోట్ మాట్లాడుతుంది. తీమని చెప్పండి. ఈ రోజు నేను చెప్పినటువంటి సోకాళ్ళు అన్ని సంస్థలకు సంబంధించిన
కాగితాలు బయట పెట్టమని చెప్పండి, శ్వేతపత్రాలు రిలీజ్ చేయమని చెప్పండి. ఎవరి హయాంలో ఏవి ప్రారంభమైనవి క్లియర్ కట్ గా ఉంటాయి కదా. మీరు అబద్ధాలు ఆడొచ్చు కదేమో తప్ప చింతన ఎవడు మార్చలేడు కదా. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వీళ్ళు చెప్పుకుంటే ఇలా ఖాతాలు వేసుకుంటున్నారు, అమరావతి పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. ఇది చూద్దాం సార్ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ Right. రాజీవ్ నమస్కారం. గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.